నేను మాంసాహారిని, రోజుకు 3 పూటల ఆహారం తీసుకుంటాను. 15 రోజుల పాటు కేవలం పండ్లను మాత్రమే ఆహారంగా తీసుకోమని నా స్నేహితుడు సలహా ఇచ్చాడు. ఇది మంచి సలహాయేనా? 15 రోజుల ఫ్రూటేరియన్ డైట్ వల్ల కలిగే నష్టాలు, ప్రయోజనాలు ఏమిటి? 15 రోజుల పాటు కేవలం పండ్లను మాత్రమే ఆహారంగా తీసుకోవడాన్ని ఫ్రూటేరియన్ డైట్ నేను సాధారణంగా సిఫార్సు చేయను. ముఖ్యంగా మీరు ఆరోగ్యంగా ఉండి మాంసాహారం, ధాన్యాలు, పప్పులు, కూరగాయలు మరియు పాల ఉత్పత్తులతో కూడిన సమతుల్య ఆహారం తినే అలవాటు ఉన్నట్లయితే మీరు కొంత బరువు తగ్గవచ్చు, కానీ అందులో ఎక్కువ భాగం కొవ్వు కాకుండా నీరు మరియు కండరాలు ఉండే అవకాశం ఉంది. 1. సంభావ్య ప్రయోజనాలు. కొద్ది కాలానికి విటమిన్ సి, పొటాషియం మరియు యాంటీఆక్సిడెంట్ల తీసుకోవడం పెరుగుతుంది. అధిక ఫైబర్ తీసుకోవడం వల్ల మలబద్ధకం తగ్గుతుంది. పండ్లలో నీరు పుష్కలంగా ఉండటం వల్ల శరీరానికి మంచి హైడ్రేషన్ లభిస్తుంది. ప్రాసెస్ చేసిన ఆహారాలు, అధిక నూనె మరియు అధిక క్యాలరీల తీసుకోవడాన్ని తగ్గించవచ్చు. కేవలం పండ్ల ఆహారం తీసుకోవడం వల్ల కలిగే నష్టాలు. ప్రోటీన్ చాలా తక్కువగా ఉండటం. పండ్లలో ప్రోటీన్ చాలా తక్కువగా ఉంటుంది. దీనివల్ల కండరాల క్షీణత, బలహీనత మరియు వ్యాయామం తర్వాత కోలుకోవడం నెమ్మదిగా జరగవచ్చు. అధిక చక్కెర తీసుకోవడం. పండ్లలో సహజ చక్కెరలు ఉంటాయి. కేవలం పండ్లు మాత్రమే తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలలో పెద్ద హెచ్చుతగ్గులు ఏర్పడవచ్చు, ముఖ్యంగా మీకు డయాబెటిస్ లేదా ప్రీడయాబెటిస్ ఉంటే. ఆరోగ్యకరమైన కొవ్వులు చాలా తక్కువగా ఉండటం. హార్మోన్ల ఉత్పత్తి, మెదడు పనితీరు మరియు విటమిన్లు ఏ, డి, ఇ మరియు కే శోషణ కోసం మీ శరీరానికి కొవ్వులు అవసరం. విటమిన్ మరియు ఖనిజ లోపాలు. పండ్లలో విటమిన్ బి1, విటమిన్ డి, కాల్షియం, ఐరన్, జింక్, అయోడిన్ మరియు ఒమేగా-3 కొవ్వులు తక్కువగా ఉంటాయి. ఆకలి పెరగడం. కేవలం పండ్లు మాత్రమే కడుపు నింపవు కాబట్టి చాలా మందికి తరచుగా ఆకలి వేస్తుంది. జీర్ణ సమస్యలు. అధిక ఫైబర్ వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్, కడుపులో అసౌకర్యం లేదా విరేచనాలు కలగవచ్చు. శక్తి తక్కువగా ఉండటం. తగినంత ప్రోటీన్ మరియు కొవ్వులు తీసుకోకపోవడం వల్ల కొంతమంది అలసట, ఏకాగ్రత లోపం లేదా తల తిరగడం వంటివి అనుభవిస్తారు. 3. కేవలం పండ్ల ఆహారాన్ని తీసుకోకూడని వారు. మధుమేహం లేదా ఇన్సులిన్ నిరోధకత ఉన్నవారు. మూత్రపిండాల వ్యాధి ఉన్నవారు. కొన్ని పండ్లలో పొటాషియం అధికంగా ఉంటుంది. గర్భిణీలు లేదా పాలిచ్చే తల్లులు. పిల్లలు మరియు కౌమారదశలో ఉన్నవారు. కండరాలను కాపాడుకోవడానికి ఎక్కువ ప్రోటీన్ అవసరమయ్యే వృద్ధులు. అనారోగ్యం లేదా శస్త్రచికిత్స నుండి కోలుకుంటున్న ఎవరైనా. 4. ఒక ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం. కేవలం పండ్లు మాత్రమే తినడానికి బదులుగా 15 రోజుల పాటు సంపూర్ణ ఆహార పద్ధతిని పాటించండి. పుష్కలంగా కూరగాయలు. ప్రతిరోజు 2-3 సేర్వింగ్స్ పండ్లు. ప్రతి భోజనంలో ప్రోటీన్, గుడ్లు, చేపలు, చికెన్, పప్పులు, పెరుగు, పనీర్ లేదా కొవ్వు లేని మాంసం. బ్రౌన్ రైస్, మిల్లెట్స్ లేదా హోల్ వీట్ వంటి సంపూర్ణ ధాన్యాలు. నట్స్ మరియు విత్తనాలను మితంగా తీసుకోండి. తగినంత నీరు త్రాగండి మరియు చక్కెర పానీయాలు, అతిగా ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండండి. ఈ పద్ధతి మీ కండరాలను కాపాడుతూ, మీ శక్తి స్థాయిలను అధికంగా ఉంచుతూ, మీ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 5. నా సూచన. మీ లక్ష్యం బరువు తగ్గడం, డిటాక్స్ లేదా ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడం అయితే కేవలం పండ్లు మాత్రమే తినే ఆహారం ఉత్తమమైన ఎంపిక కాదు. తగినంత ప్రోటీన్ మరియు క్రమం తప్పని వ్యాయామంతో కూడిన సమతుల్య, కేలరీలను నియంత్రించే ఆహారం సురక్షితమైనది మరియు సాధారణంగా మరింత ప్రభావవంతమైనది. 6. నేను అడగవచ్చా? మీ వయస్సు ఎంత? మీ ఎత్తు మరియు బరువు ఎంత? మీ లక్ష్యం ఏమిటి? బరువు తగ్గడమా, జీర్ణక్రియ మెరుగుపడటమా, శరీరంలోని విష పదార్థాలను తొలగించుకోవడమా, మధుమేహాన్ని నియంత్రించుకోవడమా, లేక మరేదైనానా? గోల్డ్ స్టార్ హాస్పిటల్ మీకు అందిస్తోంది స్థూలకాయ క్లినిక్. ప్రతిరోజు ఉదయం 8 నుండి మధ్యాహ్నం 1 వరకు మరియు సాయంత్రం 5 నుండి రాత్రి 8 వరకు. 1. మీ ప్రాథమిక శరీర కొలతలను తెలుసుకోండి. 2. BMI.
3. శరీర కొవ్వు శాతం. 4. అంతర్గత కొవ్వు శాతం. 5. మీ సాధారణ విలువలను తెలుసుకోండి. 6. ఆహారంలో మార్పులు మొదలైనవి. మీరు స్థూలకాయంతో బాధపడుతూ ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం బరువు తగ్గాలనుకుంటే 9494666630 నంబర్కు కాల్ చేయండి.